సరే, ఈరోజు వైసీపీ ఇచ్చిన యాడ్ అనే అంశం అన్నది అది న్యాయపరంగా కొద్ది కలకలాన్ని రేపిస్తున్న నేపథ్యం. ఏ రకంగా చూడాలి? వాళ్ళు అన్నది కాదు, మనం ఇదివరకు కూడా మాట్లాడుతున్నాం కదా. కోర్టు కోప్పడింది ఎవరి మీద అంటే ఎన్నికల సంఘం మీద. అవును, మేము డిబిటీ ఇవ్వచ్చు 10వ తారీఖు అని మేము చెప్తే మీరు మళ్ళీ వాళ్ళకు వందలాది ప్రశ్నలు వేసి డెడ్ లైన్ పెట్టి మీరు జరగకుండా చేశారు. కోర్టు కంటే మీరు చాలా ఎక్కువైపోయారు. అసలు ఇలా పథకాలన్నీ ఏ రాష్ట్రంలో ఏ పథకం ఎప్పుడు అని మీరు అన్నీ ఆపుతారా? ఆపడానికి ఏమైనా ఒక కొలబద్ద ఉందా? ఇప్పుడు ఇస్తే నష్టం. వాళ్ళు ఎన్నికల సంఘం ఏమంటుంది, 13 పోలింగ్ అయ్యాక 14 ఇస్తే నష్టం ఏంటి అంటుంది. వీళ్ళు ఏమంటారు, 56 నెలల నుంచి ఇచ్చింది 13కు ముందు 10వ తారీఖు ఇస్తే కోర్టు అనుమతితో అది కూడా నష్టం ఏంటి అంటారు. అంటే ఈరోజు ఇవ్వగానే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పి అటు ఓట్లేస్తారు. అది ఒకవేళ ఆపిన 14 ఇచ్చినా కానీ జగన్ ఇచ్చాడు, రేపైనా జగన్ ఇవ్వాల్సిందే కదా. అంటే జగన్ అంటే ఐ మీన్ జగన్ ప్రభుత్వం. కాబట్టి నేను మీకు చెప్పే కదా, ఇది ఒక విధంగా తెలుగుదేశం పార్టీ కొంచెం ఆలోచించారా లేదా దీని మీద నాకు తెలియదు. కనీసం మొదటి దశలోనే ఏదో కోర్టు చెప్పింది కానీ ఊరుకుంటే ఒక విధంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళ అడ్వర్టైజ్మెంటు దీంట్లో కోర్టుకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఏమంటారంటే నోటి దగ్గర ముద్ద తీసేశారు, రాబోయినటువంటి సహాయాన్ని అడ్డుకున్నారు అంటే ఇప్పుడు ఈ యాడ్ మీద ఈసీ ఏమైనా ఏముంది దాంట్లో చర్యలు తీసుకుంటే అంటే వీళ్ళు కోర్టుకు ఫిర్యాదు చేశారు కదా. ఓకే, ఈసీ అనేది అంత చర్యలు తీసుకోవట్లేదండి. వాళ్ళకు విధమైన రివర్స్లో ఉంది వాళ్ళది. నిజంగా ఈసీ దేశవ్యాప్తంగా చాలా వివాదాస్పదంగా ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వర్మ, నేను నిన్ననే ఆ వ్యాసం కూడా రాస్తున్నా, అనువాదం చేస్తున్నాను. అసలు ఎన్నికల సంఘం ఇప్పుడున్నంత సాంకేతిక విషయాల్లో కానీ రాజకీయ విషయాల్లో కానీ ఇంత స్తబ్దుగాను ఇంత స్పందన రహితంగా ఎప్పుడూ లేదు. మొదటి దశ పోలింగ్ అయిన తర్వాత ఎంత శాతం పోలింగ్ జరిగిందో ఓట్లు ఖచ్చితంగా ఎన్ని పడ్డాయి చెప్పాలి. ఇదిగో ఎన్ని లక్షల ఓట్లు కోట్ల ఓట్లు అని అది చెప్పడానికి 4 రోజులు తర్వాత 2019 ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయని చెప్పడానికి 2 ఏళ్ల తర్వాత చెప్పారు. అసలు మీరు ఊహించగలుగుతారా? అంటే మీరు ఈరోజు పడిన ఓట్లు ఎన్నో మీరు నాకు వెంటనే చెప్పకపోతే మీరు తర్వాత 2019లో చెప్తారు, 2021లో మీరు చెప్తే ఇప్పటివరకు ఏం జరిగిందో నాకు ఎలా తెలియాలండి? ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన రాజ్యసభలో కూడా ప్రతిపక్ష నాయకుడు, అంతే కదా. ఆయన అడిగాడు, సీతారాం యేచూరి కూడా ఆయన కూడా లేఖ రాశాడు. ఏమని ఇంత సమయం ఎందుకండి? ఎవరు గెలిచారో చెప్పమంటలేదు, ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పమంటే ఎవరైనా అడుగుతారు. మామూలు మన స్ట్రింగర్స్ ఎక్కడికక్కడ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయి మీరు రిపోర్టింగ్ తెలుసు కదా మీకు బాగా. మరి అటువంటిప్పుడు ఆయన లేఖ రాశాడు. ఏమని, ఇంత ఆలస్యం కావడం అనవసరమైన సందేహాలకు దారితీస్తుంది, ఇది మంచిది కాదని మల్లికార్జున ఖర్గే రాస్తే దాని మీద చర్య తీసుకునే బదులు మల్లికార్జున ఖర్గేకు నోటి మీద చర్య. ఏమని, మీరు ఫాల్స్ ఇలా లేనిపోయిన ప్రచారాలు చేస్తున్నారు, ఇదంతా అది ఇది అని చెప్పి. అంటే ఇదేదో ఫిర్యాదు బాధితుడి మీదే చర్య తీసుకున్నట్టుగా ఈ పరిస్థితి ఉంది. ఇంకోటి చూడండి, విద్వేష ప్రచారాలు, మతాలను తీసుకొని రావడము, దేవుళ్ళ ముచ్చట్లు, వీటి మీద చాలాసార్లు చాలామంది ఫిర్యాదు చేశారు. ఒక్కసారి కూడా ఎన్నికల సంఘం చర్య తీసుకోలేదు, ఒక్కసారి కూడా. ఎంతసేపు వ్యక్తిగతమైన ఫిర్యాదులు లేకపోతే పరువు నష్టం కేసులు ఇలాంటి వాటిలో తప్ప విద్వేష ప్రచారాలకు సంబంధించి కానీ ఈ కమ్యూనల్ రెఫరెన్సెస్కు సంబంధించి కానీ ఎన్నికల కమిషన్ స్తబ్దుగా ఉంది. కర్ణాటకలో అయితే కనుక అక్కడ బీజేపీ అధ్యక్షుడు ఓ పోస్ట్ పెట్టాడు, అది ముస్లింలకు వ్యతిరేకంగా. ఈ పోస్ట్ మీద ఫిర్యాదులు వచ్చిన తర్వాత దాన్ని తీసేయమని ప్లాట్ఫామ్ ఎక్స్కు ఎన్నికల సంఘం చాలా ఒత్తిడి మీద లేఖ రాసింది. ఎక్స్కు అంటే ట్విట్టర్కు. వాళ్ళేం తీసేయాల, ఎన్నికలు అయిపోయే వరకు కూడా వాళ్ళేం తీసేయాల, ఏం చేయలేదు. అంటే కీలకమైన అంశాల మీద వివాదాలు పెంచే అంశాల మీద చర్య తీసుకోకుండా ప్రతిపక్షాలు లేదా బీజేపీ ఇతర పక్షాలు, అంటే బీజేపీ మీద ఒత్తిడి వల్ల ఇదంతా జరుగుతుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అస్పష్టత కూడా చాలా ఉందని, ఈవీఎంల మీద సందేహాలు లేవకూడదని. ఎన్నికలు సక్రమంగా జరిగితేనే కదండి ఎన్నికైన వాళ్ళు. ఇప్పటికీ కాదు, ఎన్నికైనా ఒక కేసీఆర్ ఏమో రేవంత్ రెడ్డి ఎన్నికైదో ప్రజలు ఇదంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో జగన్ ప్రభుత్వ పదవీకాలం అయిపోయి మళ్ళీ ఎన్నిక జరుగుతున్నా అప్పుడు ఎన్నిక అంతా చాలా సరిగ్గా లేదు, తప్పు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఎన్నికల పద్ధతి అనేది ప్రామాణికం కదా. నేను అంటుంది ఏంటంటే ఇవి కీలకమైనవి ఎన్నికల సంఘం. అంటే ఇప్పుడు ఈసీ మీద చర్యలు తీసుకుంటే హక్కు ఎవరికి ఉంటుంది? నువ్వు సక్రమంగా నీ పని నువ్వు చేయట్లేదు అన్నది 2 విషయాలు. ఈ రాజ్యాంగంలోనే ఏ అంశమైనా సక్రమంగా పనిచేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఈసీ ఇలా చేసి ఉండాలి నిబంధనల ప్రకారం. మీకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తాను. ఐ థింక్ మధ్యప్రదేశ్లో, అంతకుముందు సూరత్లో కూడా
బీజేపీ ఒత్తిడికి మొత్తం ప్రతిపక్ష అభ్యర్థులందరూ నామినేషన్లు విత్డ్రా చేసుకోవడం, ఒక కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఆ ఊరి పేరు సిటీ పేరు నార్త్లో ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు. సో నెక్స్ట్ అభ్యర్థి ఉన్నాడు ఇన్ లైన్, వాడే దాన్నేమో ఆమోదించలేదు. అతను నిన్న సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది ఎలక్షన్ పిటిషన్, ఇది ఈ విధమైన మామూలు కేసు కాదు, ఇది ఎలక్షన్ పిటిషను. దీని మీద నువ్వు ఆ రోజే మా దగ్గరికి వచ్చి ఉంటే చాలా బాగుండేది. వాళ్ళు తిరస్కరించి అసలు వేరే అభ్యర్థి లేకుండా చేసిన రోజే మా దగ్గరికి వచ్చి ఉంటే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం. అంటే నువ్వు ముందు హైకోర్టులో కేసేసి హైకోర్టు తర్వాత వాళ్ళు దాన్ని బట్టి మా దగ్గరికి వస్తే మేము న్యాయం చేసేవాళ్ళం. ఇప్పుడైనా తీసుకుంటాము, ఎన్నికలు అయిపోనివ్వండి, ఎన్నికలు అయినా కానీ నీ కేసు మేము తీసుకుంటాము. అప్పుడు అదే ఆ క్యారెక్టర్ వేరు. అంటే ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల సంఘమే దాని నిర్ణయమే ఫైనల్ అనేది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తుంది. అదే మీరు పిటిషన్ తిరస్కరణ అన్నది ఏ నిబంధనల ప్రకారం జరిగింది అని మీరు సవాల్ చేస్తే చెప్పగలుగుతారు. కానీ ఒకసారి జాబితా ప్రకటించి మీరు సెన్సిటివ్ డిఫరెన్స్ ఉంది కదా ఇక్కడ. కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చాలా తాజా లేటెస్ట్ ఉదాహరణ ఇది. ఇలాంటివి అని ఒక మాట అన్నారు, ఊహించని ఘటనలు ఎన్నో జరుగుతున్నాయన్నారు. మెనీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అన్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే దిస్ ఫెలో గాన్ టు హైకోర్టు ఆల్సో. ఓకే, కింద కోర్టుకు వెళ్ళాడు, కింద కోర్టు అసలు తిరస్కరించింది, హైకోర్టు తిరస్కరించింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు. నువ్వు వెంటనే అక్కడ ఒకటేసి మా దగ్గర ఒకటి వేయాల్సింది, అప్పుడు దానికి కంప్లైంట్ క్యారెక్టర్ వేరే ఉండేది అని అన్నారు. అందువల్ల ఎన్నికల సంఘం చేసింది సరికాదని అంతెందుకు వర్మ, మనం చాలాసార్లు చూస్తాం కదా, ఒక అభ్యర్థి విజయం సాధించాడని ప్రకటించిన ఆయన కాదు, ఈయన గెలిచాడని చెప్పటం, లేదా అప్పుడు మీరు స్టోర్ చేసిన అవి మళ్ళీ తీసి మళ్ళీ లెక్క పెట్టండి అని చెప్పటం, ఇలాంటివి. అలాగే ఇప్పుడు రాజేశ్వరరావు ఆయన తమ్ముడు, ఆయన వేములవాడ రమేష్ అతని పౌరసత్వం ఏంటి, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు కూడా. అంటే మీరు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిబంధనల పరంగా మీరు కోర్టులో సవాల్ చేయొచ్చు, తర్వాత కూడా చేయొచ్చు, ఎప్పుడో వస్తుంటుంది ఆ ఫలితం. కాబట్టి ఇక్కడ పథకాలు ఇవ్వచ్చు ఇవ్వకూడదని ఎక్కడుంది ఏం లేదు, పాత పథకాలే. దాన్ని మేము ఇమ్మని చెప్పాము. మేము ఇమ్మని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆపారు? మీరు ప్రాక్టికల్గా వందలాది ప్రశ్నలు వేసి ఇవ్వలేని పరిస్థితిని కల్పించారు. వాళ్ళు అన్నదంటే కోర్టు కంటే మీరు ఎక్కువ అని కూడా క్వశ్చన్ వేసింది హైకోర్టు. ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్. డెఫినెట్గా ఎన్నికల సంఘం మీరు ఎన్నికలు సక్రమంగా జరపండి అయిపోబండి, దాన్ని వదిలేసి ఈ గొడవలు ఎందుకు? చాలామందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో కూడా చాలామందికి ఈ నాయకులందరికీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ పంపిణీ ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి దుష్ప్రచారం చేశారు అని వైసీపీ వాళ్ళు ఫిర్యాదు చేశారు. దాని మీద చర్యలు తీసుకొని దర్యాప్తు చేయమని కోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మళ్ళీ కాదు, వీళ్ళ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి దీనికి కారణాన్ని వాళ్ళు కేసేశారు. ఇప్పుడు ఆయనకు మళ్ళీ నోటీస్ ఇచ్చారు, అంటే ఇది మీరే అవి చేశారని. సో ఇవి నడుస్తుంటే ఇంకా అంతే. కానీ ఒక్కటి ఉంది, రాజకీయంగా నేను నిన్న ఒక మాట చెప్పాను మీకు, మిత్రుల కంటే కొన్నిసార్లు ప్రత్యర్థులు ఎక్కువ మేలు చేస్తూ ఉంటారని. ఇప్పుడు వైసీపీకి ఒక పూర్తి పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీ నోటి దగ్గర, అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది లేదు, మామూలుగా తీసుకొని ఉంటే ఏ గొడవ జరిగేది కాదు. ఇప్పుడు మేము ఇస్తుంటే వాళ్ళు ఏదో అడ్డుపడ్డారు, కోర్టుకు వెళ్ళారు, వెళ్ళిందైతే నిజమే కదా అనే ఒక వాళ్ళేవో ఆర్గ్యుమెంట్స్ తయారు చేశారు. ఏమని, మార్చిలో